అది వేరు విషయం. కాబట్టి సామెతల గ్రంథం మీరు ఎప్పుడైనా చదివారా? చదవండి. ఈ లోకంలో ఎలా నువ్వు జీవించాలో, ఈ లోకంలో నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ తోటి మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తించాలో, నీ కుటుంబీకులతో ఎలా ఉండాలో, భార్య పిల్లలతో ఎలా ఉండాలో, సంఘస్థులతో ఎలా ఉండాలో, సమాజంలో ఉన్న మనుషులతో ఎలా ఉండాలో, ఇవన్నీ సామెతల గ్రంథం నేర్పుతుంది మనకు. కీర్తన గ్రంథం ఏం నేర్పుతుందంటే దేవునితో నీ సంబంధం ఎలా ఉండాలో, దేవుని నువ్వు ఎలా సంతోషపరచాలో, దేవుని నువ్వు ఏ విధంగా ఆరాధించాలో, స్తుతించాలో కీర్తన గ్రంథం నేర్పుతుంది. సామెతలేమో మనుషులతో ఎలా ఉండాలో నేర్పితే, కీర్తనలు దేవునితో ఎలా ఉండాలో, దేవుని ఏ విధంగా సంతోషపరచాలో, ఏ విధంగా మహిమపరచాలో కీర్తన గ్రంథం నేర్పుతుంది. రెండు చేతులు తలలు చెప్దాం. కాబట్టి సామెతల గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. కాబట్టి ఈ సామెతల గ్రంథం రాసినటువంటి వాడు సొలొమోను.